నుంచి ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను. సో పెద్దలు మాట్లాడారు. సో తెలంగాణ అస్తిత్వం పైన ఎన్నో రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి. సో ఎన్నో రకాల కుట్రలు జరుగుతున్నాయి. సో మన అస్తిత్వాన్ని మనం అద్భుతంగా చెప్పగలిగితే సరిపోతుంది. సో దానికి సంబంధించినటువంటి మేము కవులము. సో మా ద్వారా ఎంతైతే సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి అవసరం ఉంటుందో అంతవరకు మేము తోడ్పడతాం. సో సొంతగా పబ్లికేషన్ కూడా అవసరం ఉంటుంది. సో తెలంగాణ అనే పదం వినపడగానే ఈ పబ్లికేషన్ నుంచి ఉంది అనేది స్థిరపడిపోవాలి. సో ఆ విధంగా ఇంతకుముందు అన్న కూడా మాట్లాడారు. సో ఆ విధంగా చేస్తే సో తెలంగాణ పైన జరుగుతున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఛేదించగలుగుతాం. సో ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 yearలో ఏం జరుగుతుందో జనాలు అంటే ఎక్కువగా నేను జనాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో అంత హ్యాపీగానైతే లేదు పరిస్థితి. సో అలాంటి పరిస్థితులలో సో మనం ఉన్నాము. సో ఇంకా 4 సంవత్సరాలు భరించాల్సిందే. సో ఇది ఒకటి అంటే జనరల్గా నేను ఫేస్బుక్లో కంటెంట్ రాస్తుంటాను. ప్రతి సందర్భాన్ని వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాను. సో ఏ సందర్భమైనా సరే లగచర్ల కానీ ఇంకా ఎలాంటి ఏ సందర్భమైనా సరే తొందరగా రియాక్ట్ అవుతాను. సో అంటే జనరల్గా పెద్ద సార్ కూడా ఫేస్బుక్లో చూస్తే నన్ను పిలిపించుకోవడం జరిగింది. సో నేను సార్కు చాలా ఇష్టపడతాను. సో ఆ విధంగానే యోధా అనే పోయట్రీని తీసుకొచ్చాను. సో అది నేను ప్రాణం పెట్టి పనిచేసిన అని చెప్పి అంటే జనరల్గా అందులో కూడా నేను అంటే ఎలా ఉంటానో అలా రాశాను. అంటే పదం రాస్తే ప్రాణం పెట్టి రాయాలి, పని చేస్తే పదం రాస్తే ప్రాణం పోసి రాయాలి, పని చేస్తే ప్రాణం పెట్టి చేయాలి అనేది నేను సార్ని అడ్మైర్ చేస్తూ డైలీ చేస్తుంటాను. నవీన్ గారికి ధన్యవాదాలు. చాలా